శ్రావణ శుక్రవారం కదా, మా ఇంటి దేవత లక్ష్మమ్మకి పెట్టుకుంటున్నాం ఈరోజు. సో నైవేద్యం అమ్మకి బెల్లమన్నం అలాగే చింతపండు చారు అంటే చాలా ఇష్టము. చేసినాం బెల్లమన్నం చింతపండు చారు. అలాగే తెలుసు కదా అందరికీ కళ్ళు అంటే చాలా ఇష్టం. ఊర్లలో చాలా దేవుళ్ళకి కళ్ళు అనేది కన్ఫామ్గా పోసి మొక్కుతాం అనమాట. సో ఇక్కడ మా వేణు పోస్తున్నాడు చూడండి, అలా ఆరపుచ్చడం అంటారు అనమాట. సో అలా ఆరపుచ్చి దేవతకి మొక్కుకుంటారు. సో మన ఇంటిని కాపాడడానికి అని చెప్పేసి నిలబెట్టుకున్నటువంటి దేవత లక్ష్మమ్మ. మామ మొక్కిండా? నువ్వు మొక్కినా? మొక్కినా మహిగంతర మొక్కి ఏం కాదు, దాన్ని మంచిగా చూసుకోవాలి కదా. నవ్వుతో కర్ర పక్కకు రా, మహిగాడు మొక్కను మంచిగా మొక్కిపోయి వేణు. మొక్కు మహి, రెండు చేతులు లేపు. ఓకేలే కదా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీ ఇల్లు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చల్లగా ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంటికి ఒక దేవత ఉంటుంది అనమాట. సో మామూలుగా శివుడు కానీ రాముడు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ గాడ్ ఉంటారు. సో వాళ్ళవి కాకుండా ఇంటి దేవత అని చెప్పేసి వేరే సెపరేట్ ఒక దేవత అయితే ఉంటుంది అనమాట. ఎలా అంటే లక్ష్మమ్మ కానీ పోషమ్మ కానీ మషమ్మ కానీ వీరనాగమ్మ కానీ బాలమ్మ కానీ ఇంకా కొన్ని దేవతల పేర్లు ఉంటాయన్నమాట. సో అలా ప్రతి ఒక్కరి ఇంటికి ఒక్కొక్క దేవత ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే అదొక నమ్మకం. మన ఇంటికి ఏమన్నా అయినా ఆమె చూసుకుంటుంది. మన ఇంట్లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అమ్మ జ్వరం తగ్గుతా నీకు కొబ్బరికాయ కొడతా అంటే జ్వరం తగ్గడం. సో అవన్నీ ఒక నమ్మకాలు అనేటివి ఉంటాయన్నమాట. అలాగే మా ఇంటికి కూడా అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడైతే ఇలాంటి దేవుళ్ళు ఏం లేరు. కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడైతే లక్ష్మమ్మ ఉంది. అది చేను దగ్గర ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారం పెడతారనమాట దేవతకి. సో నాన్ వెజ్ అలా ఏమి ఉండదు. ఇంట్లో మ్యారేజ్ ఉంటే నాన్ వెజ్ యాటను అలా ఇస్తారు అంతే. మామూలుగా శ్రావణ శుక్రవారం రోజు బెల్లం అన్నము చింతపండు చారులో లైట్గా బెల్లం వేసి చారు చేసేసి దేవతకు పెడతారు. సాల్ట్ వేయరు అనమాట, ఎందుకంటే దేవుడికి ఎక్కదు అనేది ఒకటి ఉంటుంది. అందుకని చెప్పేసి సాల్ట్ వేయరు, బెల్లం అన్నం వండుతారు. ఇంకా అందరికి తెలిసిన విషయం ఏంటి అని అంటే మామూలుగా దేవతకి ఎంతో ఇష్టమైన వైట్ డ్రింక్ కూడా వేస్తారనమాట. సో